డియర్ టాడ్లర్ పేరెంట్స్, మీ అందరికీ ఒక క్వశ్చన్. మీ పిల్లలు స్క్రీన్ టైం ఎంతసేపు చూస్తున్నారు? 1 అవర్, 2 అవర్స్? సో ద స్క్రీన్ టైం రూల్స్ ఇప్పుడు చేంజ్ అయ్యాయి. పదండి తెలుసుకుందాం. నేను డాక్టర్ వర్షారెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో డెవలప్మెంటల్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. తరచుగా పేరెంట్స్ నన్ను ఓపీలో అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? మేడం, స్క్రీన్ టైం ఈజ్ హార్మ్ఫుల్, కానీ ఎన్ని అవర్స్ స్క్రీన్ ఇవ్వచ్చు? ఈజ్ దర్ ఎనీ లిమిట్ ఏజ్ వైజ్ అని అడుగుతారు. సో లెట్ us నో, స్క్రీన్ టైం డ్యూరేషన్ కంటే మనము స్క్రీన్ టైము పిల్లల్లో ఏ యాక్టివిటీని తగ్గించేస్తుంది అనేది చూసుకోవాలి. సో వాట్ ఆర్ దోస్? స్క్రీన్ టైం మీ పిల్లల అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీని తగ్గిస్తుందా? పిల్లలు పడుకునే ముందు కానీ ఆ నాప్ టైం బదులు స్క్రీన్ వాడుతున్నారా? లేకపోతే ప్రతి మీల్కి, విచ్ ఇస్ వెరీ కామన్, ఎవ్రీ మీల్ ద చైల్డ్ రిక్వైర్స్ స్క్రీన్ టైం, ఆర్ మన చిన్న సింపుల్ టాంట్రమ్కి, ఎనీ చిన్న క్రై ఆర్ చైల్డ్ ఈజ్ అన్హ్యాపీ, వీఆర్ గివింగ్ ద స్క్రీన్ టు కామ్ ద చైల్డ్ డౌన్. సో ఇవన్నీ ఉంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే స్క్రీన్ టైమ్ హ్యూమన్ ఇంటరాక్షన్ని రీప్లేస్ చేయలేదు. సో ఈ 4-5 యాక్టివిటీస్ ఒకవేళ స్క్రీన్ టైం వల్ల రీప్లేస్ అవుతున్నాయంటే వీ హ్యావ్ టు రీథింక్ అబౌట్ అవర్ స్క్రీన్ టైమ్ షెడ్యూల్స్. సో కానీ స్క్రీన్ టైం ఒక గ్రాండ్ పేరెంట్స్ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ నాట్ బ్యాడ్, బికాజ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ అ కనెక్షన్. అండ్ స్క్రీన్ టైం పేరెంట్స్తో కలిసి చూసినప్పుడు ఒక సౌండ్స్ కానీ ఏదన్నా ఎడ్యుకేషనల్ కంటెంట్ వ్యూ చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. ఓన్లీ వెన్ అ చైల్డ్ ఈజ్ కాన్స్టెంట్లీ రిపిటేటివ్గా రీల్స్ స్క్రోల్ చేయడం అండ్ రిపిటేటివ్ ప్యాసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్ వితౌట్ ఎనీ కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ ఈజ్ అ బ్యాడ్ థింగ్. సో మనము ఆలోచించాల్సింది ఏంటంటే స్క్రీన్ టైం ఇవ్వడం తప్పు కాదు, అలాంగ్ విత్ హ్యూమన్ ఇంటరాక్షన్. బికాజ్ ఒక చిన్న సింపుల్ హాయ్, హలో అండ్ రెస్పాండింగ్ టు అ చైల్డ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్డింగ్ కమ్యూనికేషన్స్ అండ్ లింగ్విస్టిక్ స్కిల్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద చైల్డ్. అండ్ ఒకవేళ ఒక బేబీ ఎక్సెసివ్ టెంపర్ టాంట్రమ్స్, క్రైయింగ్ మనం స్క్రీన్ ఇచ్చేస్తే పిల్లలకి సెల్ఫ్ రెగ్యులేషన్, అటెన్షన్, మెమొరీ, సోషల్ ఇంటరాక్షన్ అసలు ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. సో ఈవెన్ బోర్డమ్ ఉన్నా కూడా మనం వెంటనే స్క్రీన్ టైం ఇస్తుంటే ఇట్ ఈస్ బ్యాడ్. బికాస్ పిల్లల్లో కూడా బోర్డమ్ని ఎలా వాళ్ళు ఉపయోగిస్తారు, హౌ దే ఆర్ గోయింగ్ టు యూటిలైజ్ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ స్కిల్. సో సెల్ఫ్ ప్లే, వాళ్ళ రొటీన్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కాంప్లెక్స్గా అనిపించచ్చు, కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ బికాస్ ద చైల్డ్స్ బ్రెయిన్ ఈస్ డెవలపింగ్ వెరీ ర్యాపిడ్లీ. సో screens cannot replace human interaction. So every communication, every eye contact, every sound, every command that you give, this serve and return అనేది ఒక మేజర్ డెవలప్మెంట్కి మనకు ఇట్స్ అ ప్రిన్సిపల్. సో స్క్రీన్ టైం అనేది మనము పాజిటివ్గా వాడుకుంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద కిడ్ ఆల్సో. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.